నిన్నటి రోజున సింగనమల మండల కేంద్రంలోని రామాలయం గుడి వద్ద వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి బొమ్మన శ్రీరామరెడ్డి గారు నా వెంట్రుక పీకుతారా అనడం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సార్ గారిపై ఇలాంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అందుకే గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అది జీర్ణించుకోలేని బొమ్మన శ్రీరామరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశాస్పదంగా ఉంది. దేనికి సంకేతం? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటి మాటలు మాట్లాడడం. అందుకే గతంలో పాలకులకి వైఎస్ఆర్ పార్టీకి నాయకులకి 11 సీట్లకే పరిమితం చేసింది. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో మంచి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాన్ని జీర్ణించుకోలేక బొమ్మన శ్రీరామరెడ్డి నా వెంట్రుక పీకుతారా అంటున్నారు. అంత స్థాయి నీది కాదు. ఇది మనసులో పెట్టుకొని నువ్వు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.